మీ మోకాళ్ళ నొప్పులకి సర్జరీ ఒకటే ఆప్షన్ ఉందా? ఇంకేమైనా ఆల్టర్‌నేట్ ట్రీట్‌మెంట్ ఉంటుందా? నీ ఆర్థరైటిస్‌కి 4 స్టేజెస్ అండి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 అంటాము. సో, గ్రేడ్ 1 ఆర్థరైటిస్ వాళ్ళు యూజువల్‌గా హాస్పిటల్‌కి రీచ్ అవ్వరు. గ్రేడ్ 2-3 నుంచి గ్రేడ్ 4 ఆర్థరైటిస్ వరకే దే యూజువల్లీ కమ్ టు ద డాక్టర్స్. సో, మనకి గ్రేడ్ 1-2 స్టేజ్‌లో ఉన్న ఆర్థరైటిస్ పేషెంట్‌కి ఆస్టియో ఆర్థరైటిసే అయితే గనక మనకి ఇంట్రా ఆర్టిక్యులర్ పీఆర్పీ ఇంజెక్షన్స్, హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఆప్షన్ ఉంటది. ఎందుకంటే గ్రేడ్ 1, 2లో మన కార్టిలేజ్ బోన్ పైన ఏదైతే లేయర్ ఉందో అది రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, ఇందులో పీఆర్పీ ఈజ్ అ వెరీ గుడ్ చాయిస్. ఎందుకంటే అది మనకి రీజనరేషన్‌లో హెల్ప్ చేస్తుంది. ఓకే. కానీ పీఆర్పీ సక్సెస్‌ఫుల్ అవ్వడానికి మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. మీరు స్టేజ్ 4 ఆర్థరైటిస్‌లో పీఆర్పీ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా అది రీజనరేషన్ అవ్వదు. ఎందుకంటే కార్టిలేజ్ కంప్లీట్‌లీ డ్యామేజ్ అయిపోయి బోన్ ఆన్ బోన్ వచ్చేసి ఉంటది ఆల్రెడీ. ఓకే. మనకి జాయింట్ స్పేస్ కూడా తగ్గిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా రీజనరేషన్ అనేది జరగదు. ఇట్ ఈస్ ఓన్లీ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైమ్ ఫర్ ద పేషెంట్. అదర్ ఆప్షన్ ఇప్పుడు గ్రేడ్ 1, 2 అయితే మనం పీఆర్పీ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, హైల్యూరానిక్ యాసిడ్ ఇవ్వచ్చు. ఇలా స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నారు, 75 ఏళ్ల వయసు వాళ్ళు, బీపీ, షుగర్ ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు సర్జరీకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. లేకపోతే హార్ట్ పేషెంట్ అయ్యి ఉండొచ్చు. సో, ఇలాంటి వాళ్ళల్లో ఆ మోకాళ్ళ నొప్పుల్ని ట్రీట్ చేయడానికి మనకి రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ ఆఫ్ జెనిక్యులర్ నర్వ్స్ అని ఉంటుందండి. అంటే మన మోకాళ్ళకి మెయిన్‌గా 4 పెయిన్ నర్వ్స్ సప్లై చేస్తాయి. 2 పైనుంచి, 2 కింద నుంచి జెనిక్యులర్ నర్వ్స్ అంటాము. ఓకే. వీటిల్లో 3 నరాలు కేవలం నొప్పే సప్లై చేస్తాయి. 4వ నరం మోటార్ కూడా, అంటే మజిల్ పవర్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తదనమాట. సో, ఆ మజిల్ పవర్ ఎఫెక్ట్ చేసే నరాన్ని వదిలేసి మిగతా 3 నరాల్ని మనం బ్లాక్ చేయొచ్చు. అది బ్లాక్ చేయటం వల్ల ఆ జాయింట్‌కి పెయిన్ ఉండదు. సో, ఈ ప్రొసీజర్ చేయటం వల్ల మనం కూలిఫ్ సపోర్టెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాము. దాంతో మీరు 2 ఇయర్స్ వరకు కూడా పెయిన్ ఫ్రీ ఉండొచ్చు. ఓకే. కానీ ఆ మజిల్ స్ట్రెంగ్త్ చేసే మీరు మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఎక్సర్సైజెస్ చేస్తారో అలా అన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ రెగ్యులర్‌గా డైలీ చేసుకుంటూ మీరు రెగ్యులర్ వాకింగ్ చేసి వెయిట్ మేనేజ్మెంట్ చేస్తే గనక ఇది చాలా మంచి ఆప్షన్ అలాంటి హై రిస్క్ పేషెంట్స్‌లో. ఓకే. ఇంకొక కేటగిరీ వెరీ యంగ్ పేషెంట్స్, అంటే 40 ఇయర్సే ఉన్నారు, 45 ఇయర్సే ఉన్నారు. ఆ ఏజ్‌లో నీ రీప్లేస్‌మెంట్‌కి వెళ్ళాల్సొస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా! ఎందుకంటే ద ఇంప్లాంట్ హ్యాస్ ఎ లైఫ్, మళ్ళీ రీడూ సర్జరీస్ అవసరం పడొచ్చు. సో, ఇలాంటి కేసెస్‌లో సర్జరీ పోస్ట్‌పోన్ చేయడానికి కూడా రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ ఆఫ్ జెనిక్యులర్ నర్వ్స్ అనేది ఆప్షన్ ఉంది. స్టేజ్ 4 ఆర్థరైటిస్‌లో కూడా. స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనకి పీఆర్పీ ఇంజెక్షన్స్, హైల్యూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ చాలా సేఫ్ ఆప్షన్ ఫర్ కార్టిలేజ్ రీజనరేషన్. ఓకే. సో, మీరు ఎర్లీగా మీ డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి డయాగ్నోజ్ అయితే గనక బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2లోనే మనం దీన్ని ఆపొచ్చు. మనం ప్రోగ్రెస్ డిలే చేయొచ్చు. కార్టిలేజ్ రీజనరేషన్‌లో కూడా హెల్ప్ చేయొచ్చు. మళ్ళీ ఆ మోకాల్లో గుజ్జొచ్చి ఆ పొరలు హీల్ అవ్వటానికి ఆప్షన్ ఉంటుంది.